వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా చెప్పుకునే హైదరాబాద్ రింగ్ రోడ్తో ప్రయాణం సులభంగా సజావుగా సాగుతుంది. ఇప్పుడు సిటీతో మరికొన్ని మండలాలను గ్రామాలను అనుసంధానం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా ఆగినట్లు అయింది. అయితే ప్రాజెక్టుపై సీఎం రేవంత్ వివిధ సందర్భాల్లో చర్చించినట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత పేహిచ్చుల కారణంగా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. ఇక రైతుల నుంచి నిరసన వ్యక్తమైన వేగంగా అలైన్మెంట్ ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డుల పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీనితో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజెట్ నోటిఫికేషన్లకు టైం కూడా పూర్తి కావస్తుంది. దీంతో తిరిగి మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. అసలు రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అయితే అనుమతులు వచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక భారతమాల ప్రయోజన 1 కిలోమీటర్ల కేంద్ర త్రిబుల్ ఉత్తర భాగాన్ని తీర్చింది. అలైన్మెంట్కు అనుమతులు రావడంతో ఎన్హెచ్ఏఐ అధికారులు గత ఏడాది భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ సభలు నిర్వహించారు. రైతులు అభ్యంతరాలు లేవనెత్తిన ఎలాగోలా సభలను పూర్తి చేశారు. ఇక పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అంతకంటే ముందు రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను కేంద్రం పెండింగ్లో పెట్టడంతో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ముందుకు సాగడం లేదని అంటున్నారు అధికారులు. ఇక త్రిపుల్ ప్రాజెక్టుకు పూర్తి చేయాలంటే సంబంధిత భూసేకరణకు పరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చును భరించాల్సి ఉంది. ఇక రాష్ట్ర వాటా అయితే 2,600 కోట్లు అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఈ మొత్తాన్ని చెల్లించాలని ఎన్హెచ్ఏఐ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్లు తెలుస్తుంది. అన్ని నిధులు ఒకేసారి ఇవ్వడం కుదరదని గత బీఆర్ఎస్ ప్రభుత్వం వాదించింది. దీంతో తొలి విడతగా కనీసం 1000 కోట్లు ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ కోరింది. దీనిని కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఇప్పటి వరకు నిధుల విడుదల చేయకపోవడంతో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా చెప్పుకునే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా చెప్పుకునే హైదరాబాద్ రింగ్ రోడ్తో ప్రయాణం సులభంగా సజావుగా సాగుతుంది. ఇప్పుడు సిటీతో మరికొన్ని మండలాలను గ్రామాలను అనుసంధానం చేస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ ప్రభుత్వం మారడంతో అర్ధాంతరంగా ఆగినట్లు అయింది. అయితే ప్రాజెక్టుపై సీఎం రేవంత్ వివిధ సందర్భాల్లో చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ఎంతో కీలకమైన రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు పనులు ఒక్క అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతున్నాయి. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లిప్తత పేహిచ్చుల కారణంగా
రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు తెలుస్తుంది. రైతుల నుంచి నిరసన వ్యక్తమైన వేగంగా అలైన్మెంట్ను ఖరారు చేసిన జాతీయ రహదారుల సంస్థ తీరా భూసేకరణ ప్రక్రియకు అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజిట్ నోటిఫికేషన్లకు టైం కూడా పూర్తి కావస్తుంది. దీంతో తిరిగి మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ రహదారుల నిర్మాణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, అసలు అనుమతులు వచ్చాకే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అంటున్నారు. ఇక ప్రయోజనాల వల్ల కేంద్రం త్రిబుల్ ఉత్తర్వులు జారీ చేసిందని కూడా చెప్తున్నారు. ఇక అలైన్మెంట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఏదైతే హైదరాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్డు ఆధారంగా చుట్టుపక్కల జిల్లాల్లోని ప్రాంతాలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డుకు గతంలో కేంద్ర ప్రభుత్వము భూసేకరణ కూడా చేయడం మొదలుపెట్టింది. అయితే గత కొద్ది సంవత్సరాలుగా యొక్క భూసేకరణ విషయంలో రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో జాప్యం కావడంతో చాలా మంది రైతులు కూడా ఇంతవరకు తమ భూసేకరణ చేపట్టవద్దు అని మా యొక్క ప్రాంతాల గుండా రహదారిని నిలిపివేయాలని కోరుతూ నల్గొండ జిల్లాలోని భువనగిరి, రాయగిరి ప్రాంతంలో రైతులు ఆందోళన చేయడంతో పాటు కొంత కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ యొక్క రహదారి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఒకవేళ ప్రారంభం అయితే రైతులకు ఏ విధంగా నష్టపరిహారం చెల్లిస్తారు, రైతులకు ఏ విధమైన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే రోడ్డు పనులు ప్రారంభిస్తారో ఇంకా ప్రశ్నగానే ఉంది. అయితే మొత్తానికైతే ఈ యొక్క రైతులైతే పూర్తిగా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రీజనల్ రింగ్ రోడ్ యొక్క లేఅవుట్ ను వేయాలని, ఏ దారి గుండా వెళ్తుందో ఆ దారి గుండా పోయే భూములన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలని వారు గత కొద్ది సంవత్సరాలుగా పోరాడుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సినటువంటి నిధులు కూడా అందికపోవడంతో మరింత జాప్యం అవుతుంది. దీని కారణంగానే ఏదైతే రీజనల్ రింగ్ రోడ్డుకు జాతీయ అధికారులు ఇంతవరకు నెంబర్ కూడా కేటాయించకపోవడంతో అసలు ఈ యొక్క రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం అవుతాయా, ప్రారంభించడానికి ఎంత ఆలస్యం అవుతుందన్న దానిపైన సందిగ్ధం అయితే నెలకొంది. మొత్తానికైతే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇరువురి సహకారంతో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇద్దరిలో ఎవరు పేచి పెట్టినప్పటికీ ఇటు పర్యావరణ శాఖ కూడా అనుమతులు ఇంతవరకు ఇవ్వకపోవడంతో కూడా మరింత జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు సహకారంతో ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్ పనులు మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇటు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడము, రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో ఈ యొక్క రహదారికి నెంబర్ కూడా కేటాయించకపోవడంతో ఇటు పర్యావరణ శాఖ నుంచి అనుమతులు కూడా తీసుకునేందుకు ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ యొక్క పనులు మరి కొద్ది రోజుల్లో ప్రారంభం అవుతాయా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి సహకరించలేదన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హైదరాబాద్ పరిసరాల గుండా ఇటు నల్గొండతో పాటు మెదక్, అదేవిధంగా మహబూబ్ నగర్, వరంగల్ ఈ ప్రాంతాల గుండా యొక్క రహదారి వెళ్తుండటంతో ఈ యొక్క రహదారుల గుండా వెళ్లే యొక్క రైతులకు న్యాయం చేసి కేంద్రానికి సహకరిస్తారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
ఏదైతే గతంలో బీఆర్ఎస్ చేసిన ప్రభుత్వం లాగానే ఆలస్యం చేస్తుందన్న పైన కూడా ఇంకా రైతుల్లో అయితే అయోమయం అయితే నెలకొంది. మొత్తానికి పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయి, ఈ యొక్క పనులు ప్రారంభం కావడానికి చిక్కుముడి ఏ విధంగా వీడుతుందన్న దానిపైన అయితే సందిగ్ధం అయితే నెలకొంది వరలక్ష్మి. రైట్ రైట్ కిరణ్, అది కాకుండా పర్యావరణ అనుమతుల కోసం కూడా కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు దరఖాస్తులు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అంతకంటే ముందు కూడా రోడ్డుకు జాతీయ రహదారి పేరిట కొత్త నంబర్ కేటాయించాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించిన ఇప్పుడు పాత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు దాన్ని రిలీజ్ చేయలేకపోయింది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అసలు చర్చ జరుగుతుందా? ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మధ్య సయోధ్య కుదరకపోవడంతో ఈ యొక్క రహదారి పనులు అయితే నెమ్మదిగా జరుగుతున్నట్టుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇరు రాష్ట్రాల ఇటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డుకు ఎలాంటి ఆటంకం లేకుండా పనులు ముందుకెళ్లే అవకాశం ఉంది. అయితే రైతులకు అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, అదే విధంగా అలైన్మెంట్ కూడా అంటే ఇష్టానుసారంగా చేస్తున్నారని, కొంతమంది భూస్వాముల భూముల్లోకి వెళ్లకుండా పేద రైతుల భూముల గుండా యొక్క అలైన్మెంట్ చేశారని, దాంతో మా యొక్క పంట భూములు పూర్తిగా కోల్పోతున్నామని, ఈ యొక్క అలైన్మెంట్ కూడా మార్చాలని, అదే విధంగా కొంతమంది రైతులు మాకు పూర్తి స్థాయిలో మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కూడా కోరడంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించకపోవడంతో నెంబర్ కేటాయించకపోగా పర్యావరణ అనుమతులు కూడా ఆలస్యం జరిగాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి దాదాపు 50 రోజుల పైగా కావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆర్ఆర్ఆర్ పనుల పైన దృష్టి పెట్టి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క పనులు ప్రారంభించాలనే ఉద్దేశంతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆర్ఆర్ఆర్ ఏదైతే భూసేకరణ రైతులతో పాటు నష్టపరిహారం కోల్పోతున్న రైతులకు సాధ్యమైనంత వరకు త్వరలో నిధులు కేటాయించి వారికి న్యాయం చేసినట్లయితే ఈ యొక్క పనుల్లో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా కేంద్రానికి కూడా పూర్తి స్థాయిలో సహకరించినట్లయితే ఈ యొక్క ఆర్ఆర్ఆర్ కు నెంబర్ తో పాటు పర్యావరణ అనుమతులు కూడా సకాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి చొరవ తీసుకొని కేంద్ర అధికారులతో ఆర్ఆర్ఆర్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అయితే ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది వరలక్ష్మి. అయితే కిరణ్, ఇది కాకుండా రాష్ట్ర వాటాకు సంబంధించి ఇప్పటి వరకైతే 2600 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే మొత్తాన్ని చెల్లించాలని ఎన్హెచ్ఏఏ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆర్ఆర్ఆర్ పనులకు దాదాపు వేలాది కోట్ల రూపాయలు కానుండడంతో అందులో కొంత భాగము కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత నిధులు కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనుల్లో ఆలస్యానికి కూడా కొంత కారణం అని చెప్పవచ్చు. ఇటు దాదాపు వేలాది కోట్ల రూపాయలతో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల గుండా జిల్లాల గుండా వస్తున్న యొక్క ఆర్ఆర్ఆర్ రహదారికి వేలాది కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. ఒకే మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేయని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద రోడ్డు నిర్మించి ఆ తర్వాత ట్యాక్సుల రూపంలో ఆ యొక్క నిధులను రాబట్టుకుంటుంది. అయితే ఈ పూర్తి స్థాయిలో ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించినందున ఈ యొక్క పనులు నత్తనడకన నడిచినట్టుగా చెప్పవచ్చు. ఇప్పటికైనా ఈ యొక్క రోడ్డు ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా, అదే విధంగా వాహనాల రద్దీ దృష్ట్యా ఈ యొక్క పనులు సాధ్యమైనంత తొందరగా ప్రారంభం కావాలంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సహకరించుకొని కేంద్రానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కింద చెల్లించాల్సిన వాటా చెల్లించినట్లయితే ఈ యొక్క పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి వరలక్ష్మి. అదే కాకుండా కిరణ్, ఇప్పటి వరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వరకైతే తీసుకొచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయిందని అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పడి కేవలం 50 రోజులు మాత్రమే అవుతుంది. ఇప్పటికే వాళ్ళు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 6 స్కీములను ముందు వాటికి ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సమీక్షలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిరోజు ఒక శాఖ పైన సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క ఆర్ఆర్ఆర్ పైన ప్రత్యేకంగా సిఎస్ తో పాటు ముఖ్య ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అధికారులతో ప్రత్యేక సమావేశమే అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఎన్ని జిల్లాల గుండా పోతుంది, ఎంత మేర రైతులు ఈ యొక్క భూములు కోల్పోతున్నారు, వారికి ఎంత మేర నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా రాష్ట్ర వాటా కింద మనం కేంద్రానికి ఎంత చెల్లించాలి అనే దానిపైన అయితే
ఇప్పటికే ఒక దఫా చర్చలు అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాతే ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాతనే ఈ యొక్క పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వాటా కింద కేంద్రానికి చెల్లించినట్లయితే ఇటు రాష్ట్రానికి ఇవ్వాల్సిన పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాతే ఈ యొక్క పనులు ప్రారంభం కావడం, అదేవిధంగా రైతులకు నష్టపరిహారం చెల్లించడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో అలైన్మెంట్ ఇష్టానుసారంగా చేశారనే దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా చెప్పుకునే హైదరాబాద్ రింగ్ రోడ్తో ప్రయాణం సులభంగా సజావుగా సాగుతుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి మరింత క్లారిటీ రాలేదని తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. చెప్పండి వాసు, రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన క్లారిటీ ఇంకా రాలేదని తెలుస్తుంది ప్రభుత్వం నుంచి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రింగ్ రోడ్డు అవతల ఏదైతే ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు ఉందో ఆ రీజనల్ రింగ్ రోడ్డు మూడు ప్రభుత్వాలు అంటే స్టేట్ గవర్నమెంట్, అట్లాగే కేంద్ర రవాణా శాఖ, అట్లాగే నేషనల్ జాతీయ రహదారికి సంబంధించిన సంస్థ, ఈ ముగ్గురు భాగస్వామ్యంతో నిర్మించాల్సిన ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీని మీద ఒక క్లారిటీ రాలేదు. ప్రధానంగా భూసేకరణకు సంబంధించి కేంద్ర అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు సరి సమానంగా ఆ భూసేకరణకు సంబంధించిన నిధుల్ని సమకూర్చుకోవాలి. దీంట్లో సంబంధించి ఏదైతే నిధులు సమకూర్చుకోవాలో ఆ నిధులకు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రం నుంచి నిధులు రాకపోతే ఈ రీజనల్ రింగ్ రోడ్డుకి నేషనల్ హైవేకి సంబంధించి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఇంకా అలాట్ కాలేదు. ఈ నెంబర్ అలాట్ కాకపోవడంతో దీనికి సంబంధించిన పనులలో దాంట్లో జాప్యం జరుగుతుంది. ఆ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే భూసేకరణకు ఇవ్వాల్సిన ఏదైతే 50% నిధులు ఉన్నాయో ఆ నిధులు 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాలేదనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విమర్శ. అట్లాగే జాతీయ రవాణా శాఖ నుంచి కూడా అనుమతి తీసుకొని దీనికి నేషనల్ హైవేకి సంబంధించిన నెంబరింగ్ రావాలి. ఆ నెంబరింగ్ రాకపోవడంతో నిధులకు సంబంధించిన సమస్య వస్తుంది. అట్లాగే రహదారి నిర్మాణం మొత్తంగా 360 కిలోమీటర్లకు సంబంధించిన ఈ రీజనల్ రింగ్ రోడ్ రహదారి నిర్మాణం మొత్తం కూడా జాతీయ రహదారులకు సంబంధించిన సంస్థ చేపట్టాల్సి ఉంది. అది చేపట్టేందుకు రంగం సిద్ధమవుతుంది, కానీ ఈ భూసేకరణకు సంబంధించిన అడ్డంకులు వస్తున్నాయి. ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్లో ఏదైతే ఉత్తర భాగం నుంచి ఈ ఫస్ట్ ప్రాజెక్టు తీసుకోవాల్సి ఉంటుంది, అది సంగారెడ్డి నుంచి తూప్రాన్ వరకు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది భూసేకరణ ఇంకా అక్కడ మొదలు కాలేదు. అక్కడ మొదలైన తర్వాత దానికి సంబంధించి భూసేకరణకు ఏదైతే పట్టణ ప్రాంతాల్లో అయితే 3 సంవత్సరాల క్రితం భూ సంబంధించిన రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ 3 సంవత్సరాలకు సంబంధించిన భూ రేట్లను సరాసరి చేసి ఒక రేటును ఫిక్స్ చేస్తారు. ఆ రేటుకి డబల్ పట్టణ ప్రాంతాలు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు అయితేనేమో రెండు రెట్ల రెట్టింపుతోని దానికి సంబంధించిన రేటు రైతులకు కట్టించాల్సి ఉంటుంది. ఈ భూసేకరణలో ఈ నిధులను అన్ని సమకూర్చుకున్న తర్వాత భూసేకరణ చేసిన తర్వాత రహదారులకు సంబంధించిన పనులు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ ఈ నిధులకు సంబంధించిన సమస్య ఉండటంతో దానికి తోడు ఈ నేషనల్ హైవేకి సంబంధించి నంబరింగ్ రాకపోవడంతో పనులన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. వరలక్ష్మి. రైట్ వాసు, అదే కాకుండా రైతుల నుంచి నిరసన వ్యక్తమైన వేగంగా అలైన్మెంట్ ఖరారు చేసి జాతీయ రహదారుల సంస్థ తీర భూసేకరణ ప్రక్రియకు వచ్చేసరికి అవార్డులు పాస్ చేసే తరుణంలో చేతులెత్తేసిందని తెలుస్తుంది. అయితే దీంతో ప్రాజెక్టుకు సంబంధించి గతంలో విడుదల చేసిన పలు గెజెట్ నోటిఫికేషన్లు కూడా టైం కూడా పూర్తి కావస్తుంది. అసలు ప్రభుత్వం ఇప్పటికైనా ఏర్పాట్లు చేస్తుందా? సంబంధించి రైతులకు ఇప్పుడన్నా ఏదైనా నోటిఫికేషన్ జారీ చేసిందంటారా? ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్డు మీద దృష్టి సారించింది. దీన్ని 3 క్లస్టర్గా విభజించి రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్ యువతలో ఉన్న
ప్రాంతం కానీ రీజనల్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్న ప్రాంతం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్ అవతల ఉన్న ప్రాంతాన్ని 3 క్లస్టర్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విభజించి దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటుంది. అయితే భూసేకరణకు సంబంధించి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేయాలి. ఆ భూసేకరణకు సంబంధించిన నిధులు మాత్రం చెరిసగం పెట్టుకోవాల్సి ఉంటుంది. కేంద్రం రాష్ట్రం చెరిసగం పెట్టుకోవాలి. అయితే భూములకు సంబంధించిన రేట్ల విషయంలో క్లారిటీ రాకపోవడం అట్లాగే సేకరణకు సంబంధించిన అడ్డంకులు రావటం రైతుల నుంచి కూడా స్పందన రాకపోవడంతో రైతులను ఒప్పించి దీన్ని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నిధుల విడుదలైన తర్వాత భూసేకరణ పనులు అయిన తర్వాత నేషనల్ హైవేకి సంబంధించిన అథారిటీ దీనికి నెంబరింగ్ ఇస్తే ఆ పనుల్లో పురోగతి వస్తుంది. అవన్నీ కూడా ప్రతిష్టంభన నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూసేకరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో వచ్చిన సమస్యలు కానీ అట్లాగే రైతుల నుంచి ఏదైతే సరిగా సహాయం రాకపోవడం కానీ వాళ్ళ నుంచి స్పందన రాకపోవడం కానీ ఇవన్నిటికి కూడా ఈ జాప్యానికి కారణంగా కేంద్రం భావిస్తుంది. రాష్ట్రానికి నిధుల విడుదల కూడా ఒక సమస్యగా మారింది. వరలక్ష్మి. రైట్ వాసు. అదే కాకుండా రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు రహదారుల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అయితే అనుమతులు వచ్చాకే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని ప్రారంభమవుతుందని చెప్తున్నారు ప్రభుత్వం. దీనికి సంబంధించి RRR కేంద్రం కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు అలైన్మెంట్స్ అనుమతులు రావడంతో NHAI అధికారులు గత ఏడాది భూసేకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అసలు ఇప్పుడు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా ఈ రీజనల్ రింగ్ రోడ్డు ఏర్పాటయ్యే చాలా ప్రాంతాల్లో అటవీ భూములు ఉన్నాయి. అట్లాగే HMDAకి సంబంధించిన కన్జర్వేటివ్ జోన్స్ ఉన్నాయి. దాంతోపాటు బయో కన్జర్వేటివ్ జోన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నిర్మాణాలు చేపట్టవద్దు, రహదారుల నిర్మాణాలు చేపట్టవద్దు. ఇవన్నీ కూడా అడ్డంకులు అధిగమించాల్సి ఉంది. ఇవన్నీ కూడా అధిగమించి దీనికి సంబంధించి ఏదైతే గతంలో ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్లు ఉన్నాయో ఆ గెజిట్లు సకాలంలో అవి ఆ కార్యరూపం దాల్చకపోవడం వల్ల ఈ జాప్యం వస్తున్నట్టుగా గుర్తించారు అధికారులు. దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా 2 నెలల్లో రాబోతుంది. ఆ నోటిఫికేషన్ వస్తే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన పనుల్లో కూడా ఒక ప్రతిష్టంభన ఏర్పడుతుంది. ఆ లోపుగానే భూసేకరణకు సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా కేంద్రం సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సేకరణకు సంబంధించిన రైతులు ఒప్పించాల్సి ఉంటుంది. అటవీ భూములకు సంబంధించి వచ్చిన ప్రతిష్టంభనని దాన్ని కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అది కూడా షార్ట్ పీరియడ్ ఉంది. 2 నెలల్లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేసుకోవాలని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాలని చెప్పి కేంద్రం కోరుకుంటుంది. వరలక్ష్మి. రైట్ వాసు. అయితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి పూర్తిగా ప్రభుత్వము క్లారిటీ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది అనుకోవచ్చు? ఎంత సమయం పడుతుందని అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలుదిరిన తర్వాత ప్రస్తుతం ఆయన ఈ రీజనల్ రింగ్ రోడ్డు మీద కూడా చాలా లోతుగా ఆయన సమీక్ష నిర్వహించారు. అట్లాగే రెవెన్యూ శాఖ నుంచి అటవీ అధికారుల దగ్గర నుంచి అట్లాగే రవాణా శాఖకు సంబంధించి వీళ్ళందరితో సమన్వయం చేసుకొని సమీక్ష నిర్వహించారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ప్రతిష్టాత్మకంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఏదైతే మనం ఎట్లయితే పేరు వచ్చిందో సులభంగా రవాణా చేసుకోవటం కానీ అక్కడి నుంచి ఏదైతే ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా అయితే దోహదం చేస్తుందో రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆ రకంగా ఉండబోతుంది. దాన్ని మనం సకాలంలో పూర్తి చేసినట్టయితే ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కానీ అట్లాగే సరుకుల రవాణాకు కానీ మిగతా ఇతరత్ర దీనికి సంబంధించిన కమర్షియల్ యాక్టివిటీ అంతా కూడా చాలా బాగుంటుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించే దీని మీద రివ్యూ చేసింది. ఆ రివ్యూకి సంబంధించిన కార్యాచరణ కూడా అధికారులకి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఒకటి రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారు. లండన్ పర్యటన నేపథ్యంలో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న మూసీకి రివర్ ఫ్రంట్కి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఈ హైదరాబాద్లో ఉన్న మూసీ ప్రక్షాళనకు లండన్లో ఉన్న థేమ్స్ నది ఏ రకంగా అయితే ప్రక్షాళన చేశారో అదే కార్యాచరణ తీసుకుని హైదరాబాద్లో చేయాలని చెప్పి సూచించారు. అట్లనే రీజనల్ రింగ్ రోడ్డు కూడా తీసుకొని దీన్ని ఔటర్ రింగ్ రోడ్డుకి భిన్నంగా ఔటర్ రింగ్ రోడ్డుకి కంటే ఎక్కువ దాన్ని వైబిలిటీ ఉండే విధంగా చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. ఆ రకంగానే సమీక్ష నిర్వహించింది. భూసేకరణకు సంబంధించిన సమస్యలు కూడా అధిగమించాల్సి ఉంటుంది. దాన్ని ఈ 2-3 నెలల్లో నోటిఫికేషన్ రాకముందే చేసే ఒక సిచ్యువేషన్ అయితే ఉన్నది. వరలక్ష్మి. రైట్ వాసు, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.